మిమ్మల్ని ప్రేమించాడు, మీరు కలిశారు, తిరిగారు. మిమ్మల్ని గర్భవతిని చేశాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, మిమ్మల్ని గర్భవతిని చేశాడు, ప్రెగ్నెంట్ చేశాడు. ఆ ప్రెగ్నెంట్ ఎక్కడ బయటకొస్తుందని చెప్పి, మిమ్మల్ని అబార్షన్ చేయమని చెప్పి ప్రోత్సహించాడనుకోండి, అది ఇంకా నేరం. అది అప్ టు 10 ఇయర్స్ వరకు పడే శిక్షగా ఉంటుంది. ఎవరైనా అట్లా మోసం చేస్తే, మీరు ఆ ప్రలోభాలకు గురైతే ఇమ్మీడియేట్‌గా మీరు చేయాల్సిన పనేంటంటే, ఈ సెక్షన్స్ కింద అడ్వకేట్‌ని సంప్రదించండి. లేకపోతే అట్‌లీస్ట్ ఈ కింద నంబర్స్‌కి వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. లీగల్ టీమ్ అందుబాటులోకి వస్తారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సంప్రదించండి. ఈ 2 కాదు సార్, అతను నన్ను రేప్ చేశాడు, నన్ను బలాత్కారం చేశాడు, సహజీవనం చేశాడని తప్పించి నేను ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నాను, పెళ్లి చేసుకోమని అంటుంటే ప్రతిసారి పోస్ట్‌పోన్ చేస్తున్నాడు. అతను మాత్రం పోస్ట్‌పోన్ చేసుకుంటూ, అతను ఎంజాయ్ చేసుకుంటూ తన లైఫ్‌లో నేనే కాకుండా వేరే మహిళలను కూడా తన లైఫ్‌లో తీసుకుంటున్నాడు. అటువంటి సందర్భం వచ్చేటప్పుడు అండర్ ద సెక్షన్ 376 ఆ సెక్షన్ కింద మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం, రిపోర్ట్ చేయడం. పోలీస్ స్టేషన్‌కి ఎక్కాలనుకుంటే భయం అనుకుంటే ఇమ్మీడియేట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌ని కాంటాక్ట్ చేయండి. లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వాట్సాప్ నెంబర్ చేయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చట్టాలు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉంటాయి. మనం తెలుసుకోకపోవడం మన యొక్క అజ్ఞానం, మన అవివేకం. చట్టాలు ఉంటాయి. ఎప్పుడు ఏ మహిళ ఏ అర్ధరాత్రి 24/7 ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇమ్మీడియేట్‌గా కాల్ చేయండి. మీకు అందుబాటులో న్యాయస్థానాలు ఉన్నాయి, మీకు అందుబాటులో చట్టాలు ఉన్నాయి, మీకు అందుబాటులో పోలీస్ స్టేషన్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు స్పందిస్తారు. మీరు చేయాల్సిన పని, మీకు జరిగిన అన్యాయాన్ని వెలుగుతూ చెప్పడం మీ బాధ్యత.